చేస్తాము. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది? నవీన్ అన్న గారు గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి అధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. ప్రజలు కూడా మంచి ఒపీనియన్ తో ఉన్నారు నాయకుల మీద. సో కాంగ్రెస్ గెలవబోతా ఉంది. ప్రజలందరూ కూడా మన బస్తీ వాసుడు, మన బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గత కొన్నేళ్ల నుంచి కూడా మన వైపే, మన కుటుంబం నుంచి, ఒక చిన్న వ్యాపారవేత్త నుంచి పెద్ద పెద్ద చదువుల వరకు కూడా సహాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే అది నవీన్ యాదవ్ గారు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అది అంతా కూడా మనకు పోలింగ్ రోజు కాకుండా రిజల్ట్ రోజు కూడా మీకు అంత ఈజీగా కనబడుతుంది, ఇంకా ఈజీ అవ్వడానికి. అంటే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మేమైతే 50,000 పైచీలకు అనుకుంటా ఉన్నాం. ఇంకా ఎక్కువ వస్తే సంతోషం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇంత ముందు ఆయన ఏం చేసిండు అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి తెలుగుదేశం మరి బీఆర్ఎస్లో గెలిచి, సరే ఆయన అదృష్టం వాళ్ళకే చనిపోయిండు గెలిచినాక. సరే గతంలో ఏం పరిపాలన చేసిండు, వాళ్ళు ఏం అభివృద్ధి చేసిండు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదా? కాంగ్రెస్ పార్టీకి అవకాశం రాలేదు, ఈసారి అవకాశం వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మరి వాళ్ళు అవకాశం రాలేదు, ఈసారి అవకాశం వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మరి ఖచ్చితంగా అందరూ తిరుగుతున్నారు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. కొంతమంది అవాకులు చివాకులు వెళ్తున్నారు. ఎవరు దొంగ అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, వీళ్ళు రౌడీలు వాళ్ళు రౌడీలు. ఒరే నాయన, నువ్వు అమ్మాయిల జీవితాలతో ఫోన్ ట్రాపులు చేసి దొరికినటువంటి దొంగవు, నువ్వు లఫోటుగానివి. ఎందుకు మాట్లాడుతున్నామంటే తెలంగాణలో పుట్టినోనికి మాత్రం టికెట్ ఇయ్యరు, వీళ్ళు పేరు మాత్రం తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ వాదం అంటారు. తెలంగాణలో పుట్టినోళ్ళకి ఇయ్యరు. మరి మాగంటి గోపినాథ్ ఎక్కడ పుట్టిండు, ఏ ప్రాంతం? తెలంగాణలో మా తాతల కాడ నుంచి ఇక్కడ భూమిపిత్రులు ఉండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమలుడైనటువంటి కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము. మరి మాగంటి గోపినాథ్ తెలంగాణలో పుట్టిండా, తెలంగాణ వారసత్వాన్ని పుట్టిండా? కేసీఆర్ కూడా తెలంగాణ వాడు కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ కూడా తెలంగాణ వాడు కాదు. బీహార్కి వెళ్ళి వలస వచ్చి అక్కడి నుంచి విజయనగరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేసీఆర్ కుటుంబం కూడా. సరే, తన తెలంగాణ సెంటిమెంట్ రగిలించుకొని ముఖ్యమంత్రి అయ్యి ఈ తెలంగాణ ప్రాంతాన్ని దోసి ఆయన ఉన్నప్పుడు మొత్తం ఆఫీసర్లు కూడా బీహార్ వాళ్ళే ఉన్నారు. మొత్తం బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు దోషిపెట్టినటువంటి దొంగ. ఇలా మీరు ఒకటిసారి ఆలోచన చేయండి. ఇలా కాంట్రాక్టర్లు, కమిషన్లు, కాళేశ్వరం కట్టిండు, ఎవరు కట్టిండ్రు? తెలంగాణ కాంట్రాక్టర్ ఒక్కరు ఉన్నారా? తెలంగాణ వాదులు ఉన్నారా? తెలంగాణను బెదిరించి తుపాకులు పట్టుకొని తెలంగాణ వాదులపై తుపాకులు లేపిన వాళ్ళే ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈరోజు కూడా కొనసాగుతున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే బీఆర్ఎస్లో ఉన్నారు. తెలంగాణ వాదులు బీఆర్ఎస్కు సంబంధం లేదు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధమే లేదు. అని టీఆర్ఎస్ ఉన్నప్పుడే తెలంగాణ వాదం ఉన్నది. బీఆర్ఎస్ అయినప్పుడు భారత రాష్ట్ర సమితి కదా, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు కదా. భారత రాష్ట్ర సమితికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉన్నది? కాంగ్రెస్ పార్టీ మరి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇంతో అంత అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో జరిగింది. నాగార్జున సాగర్ డ్యాము కాంగ్రెస్ పార్టీలనే కట్టిండ్రు, శ్రీశైలం కాంగ్రెస్ పార్టీలనే కట్టింది. మరి నేను కట్టిందిగా కాళేశ్వరం 9.5 సంవత్సరాలకే ఆ పిల్లర్ ఈ పిల్లర్ గుంతనే ఉంది. ఏమనంటే అంటాడు, డిజైనింగ్ ఒక పిల్లర్ కూలిపోతుంది. అరే, ఒక్క పిల్లర్ కూలిపోతే మంచానికి 4 కాళ్ళు ఉంటే ఒక కాలు వెనక ఇంకో కాలు నిలబడుతుందా? సిగ్గులేని మాటలు మాట్లాడతారు. దోపిడీలు, కుంభకోణాలు, ఫోన్ ట్రాపింగ్లు, లిక్కర్ కేసులు. లిక్కర్ మాఫియా ఎవరు చేసిర్రు? అరే నీ అమ్మ కల్తీ కూడా మమ్మే బ్యాచ్రా బాయ్ మీది. మీరు వచ్చి ఇక్కడ తెలంగాణలో మేము తెలంగాణ ద్రోవులకే టికెట్ ఇచ్చారు, తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, మీరు తెలంగాణ పుట్టినోనికి ఇవ్వలేదు. వలస వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చిన మీరు ఇక్కడ మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ ఛానల్కి ధన్యవాదాలమ్మా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఎలా? కాంగ్రెస్ పార్టీ ఎలా అంటేనే కాంగ్రెస్ క్యాండిడేట్ ఇవాళ నిన్న మొన్న క్యాండిడేట్ కాదమ్మా. 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు శ్రీశైలం యాదవ్ గారు సేవలు ఉన్నాయమ్మా. ఈ మొత్తం అడవి ప్రాంతంలో ఆయన సేవలు ఉన్నాయి, తండ్రి సేవలు. తండ్రి తగ్గట్టుగా కొడుకు సేవలు ఉన్నాయమ్మా ఈ కాలంలో కూడా. మరి ఇంతకుముందుకు ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ శ్రీ గెలిచినప్పుడే ఓట్లప్పుడే కనిపిస్తాడమ్మా. తర్వాత ఆయనతో కలవాలన్నా కూడా తన చెయ్యి కల్పని కూడా అంత దూరం ఉండి హాయ్ అంటే హాయ్ అంతే, చెయ్యి కల్పని కూడా మంచి ఇష్టం లేదమ్మా. ఫోన్ చేసి కూడా రెస్పాన్సిబుల్ లేదు ఉండకుండే. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి 11సారి పోటీ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా 20,000, 15,000, 5,000 ఓట్ల నుంచి 20,000 ఓట్ల వరకు వచ్చిండు ఆయన. అంతేగాని బీజేపీకి పనిస్తలేదు. లేదమ్మా, బీజేపీకి ఇక్కడ లేదు. ఎందుకంటే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పేరుకే 80% పేదలు ఉంటారు, 20% ధనికులు అని మాత్రం 80% పేద ప్రజలు ఉంటారు. పేద ప్రజలకు అద్వనాథి ఏ ఆపద వచ్చినా, సావైనా,
పెళ్ళైనా ఏది ఉన్నా కూడా అది మన ఆతిరి ఆదుకుంటాడు. ఆయన తోచిన సాయం చేస్తాడమ్మా నవీన్ యాదవ్. మరి నవీన్ యాదవ్ గారే పెద్ద రౌడీ షీటర్ అని నవీన్ యాదవ్ గారమ్మా పెద్ద రౌడీ షీటర్ అంటే మీకు తెలుసమ్మా, ఏ పార్టీలో రౌడీ లేడమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీలా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో 24 మంది రౌడీలు ఉన్నారమ్మా. మా సొంతం అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఆయనే 34 రౌడీ షీటర్. దానికి ఏమంటారమ్మా? అది ఆయన ప్రజలను చేసిన మేలు కోసం చూడలేక ఓరవలేక ఆయన మీద కాల్చి నిందేసినామని మాత్రం ఆయన రౌడీ కాదమ్మా, స్టూడెంట్ ఆయన. మరి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని ఏ విధంగా చెప్తున్నారు? అమ్మ మా ప్రజల సంపత్తి, ఆయన మాట తీరు, ఆయన నడకరి తీరు, ఆయన ప్రజలను ఆదుకునే తీరు, ఏ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు, నా ప్రజలు, నా ప్రజలు, మా కాకలు, మా బాబాయిలు అని ఆయన ఆదుకున్న పరిస్థితి అమ్మ మాకు. ప్రచారాలు చూసినట్టయితే గినంగా ఒకరంటూ ఒకరు ప్రచారాలలో ఒకరి మీద ఒకరు పోటీ పడి ప్రచారం చేస్తున్నాము. దానికి అంత ప్రచారం కాడికే స్టాప్ మాత్రం గెలిచేది మాత్రం నవీన్ యాదవ్. సుమారు 80-85 వేల ఓట్లతో గెలిచేది నవీన్ యాదవ్. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? జూబ్లీ ఉప ఎన్నికల్లో కంపల్సరీ నవీన్ యాదవ్ అన్నగారు గెలుస్తారు పక్క. ఎందుకంటే ఫస్ట్ టైం యూత్ అయినా 2018లో జస్ట్ మిస్ అయింది. 2023లో తర్వాత ఎలక్షన్లో 2 times బీఆర్ఎస్ టికెట్ రాకుండా చేసింది. చాలా మంచి వ్యక్తి. కంపల్సరీ నవీన్ యాదవ్ ఈసారి పక్కా మెజార్టీ 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఎంత మెజారిటీలో? కంపల్సరీ 50,000 ఎబోనే వస్తుంది మేడం. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ రాలేదా? రాదు మేడం, ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి. ఫస్ట్ టైం లోకల్ వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఇక్కడ. బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ లోకల్ వ్యక్తులు కాదు, వాళ్ళు అవుట్ సైడర్స్. కంపల్సరీ నవీన్ యాదవ్ ఆయన చేసే మంచి పనులు చాలా పేదవారికి చాలా ఆదుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా చాలా మంది స్టూడెంట్స్ చదివిస్తుండు. ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు, చాలామంది డిగ్రీ కాలేజ్ లేకపోవడంతో చాలామంది చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళందరికీ కాలేజ్ ఫీజు కట్టి అతనే చదివిస్తుండు. చాలా మంచి వ్యక్తి, చాలా మందికి సాయం చేసిన వ్యక్తి. కంపల్సరీ నవీన్ యాదవ్ గెలవబోతుంది. నవీన్ యాదవ్ గారు గెలిస్తే ప్రజలు అనుకున్నటువంటి అభివృద్ధి చేస్తాడని కంపల్సరీ చేస్తాము. ఆల్రెడీ 150 crores కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఈ కమిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ స్టార్ట్ చేసారు. ఆల్రెడీ అవి కంప్లీట్ కాబోతున్నాయి. ఏదో గెలిస్తే ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది జూబ్లీ హిల్స్. పేదవారికి మధ్యతరగతి వాళ్ళందరికీ కంపల్సరీ హెల్ప్ చేస్తాడు. అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే, బీజేపీ గెలిస్తే వాళ్ళు అందుబాటులో ఉండరు. కంపల్సరీ నవీన్ యాదవ్ ఎవరు వచ్చినా కంపల్సరీ గెలుస్తాడు. అతను ప్రాబ్లమ్స్ వింటాడు, సాల్వ్ చేస్తాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.